నమస్తే వెల్కమ్ టు న్యూస్ చిప్స్. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కొందరు పురాతన కాలం నాటి ఆచారాలు పాటిస్తుంటారు. అయితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పలు విచిత్ర ఆచారాలను ఇప్పటికీ పాటిస్తూ జనాలను షాక్కు గురి చేస్తున్నారు. చైనాలో దెయ్యాలకు పెళ్లి చేసే ఆచారాన్ని ఫాలో అవుతున్నట్లు సమాచారం. సాధారణంగా పెళ్లికి ముందు జాతకంలో ఏదైనా దోషం ఉంటే చెట్టుకు లేదా గాడిదకు కుక్కకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. అలాగే పెళ్లి కాని వారు యుక్త వయసులో చనిపోతే జిల్లేడు చెట్టుకు పెళ్లి జరిపించి అంత్యక్రియలు చేయటం తెలుగువారి ఆనవాయితీగా వస్తుంది. చైనా ప్రజలు మాత్రం పెళ్లి కాని యువకుడు మరణిస్తే జాతకం చూపించి మరీ వివాహం జరిపిస్తారట. అంతేకాకుండా వధువు కుటుంబ సభ్యులు వరుడి కుటుంబీకుల నుంచి కట్నంగా డబ్బులు, కార్లు, ఇల్లు వంటివి డిమాండ్ చేస్తారని సమాచారం. కానీ అవన్నీ నిజంగా ఇవ్వరు. అలా కాగితంలో రాసుకుని అంత్యక్రియలు చేస్తారట. ఇక ఇదిలా ఉంటే ఇండోనేషియాలోని ఫిజీలో దెయ్యాలకు పెళ్లి చేసే సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నట్లు సమాచారం. మరణించిన వ్యక్తిని తలుచుకొని అక్కడి ప్రజలు పండగలా సెలబ్రేట్ చేసుకుంటారట. ఒకవేళ పెళ్లి కాని వారు చనిపోతే అతడికి పెళ్లి చేస్తారట. కానీ అంత్యక్రియలు చేశాక వారి అస్థి పంజరాలు బయటకు తీసి శుభ్రంగా కడిగి అందంగా రెడీ చేసి ఊరంతా తిప్పుతారు. ఆ తర్వాత పెళ్లి చేస్తారని టాక్. ప్రస్తుతం ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.